సింధు, ఏంటి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు సింధు. సింధు, మాట్లాడు. సింధు, సింధు, మాట్లాడు. మాట్లాడు సింధు. అవి తేవాలా? రాస్తావా? నువ్వు చెప్పాలనుకున్నది రాస్తావా? రాయి సింధు, శక్తి తెచ్చుకో. నేను నీకు హెల్ప్ చేస్తాను. రాయి. రాయి సింధు, రాయి. ట్రై చేసిందు. కమాన్, ఓపిక తెచ్చుకో. సింధు, ఓపిక తెచ్చుకో సింధు. సింధు, 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 ఏడుస్తున్నావా? దేవుడున్నాడు, నీకంతా మంచి చేస్తాడు. నువ్వు కళ్ళు తెరిస్తే నా చెల్లెల జీవితం మాత్రమే బాగుపడుతుందన్న స్వార్థంతో కాదు, నీకు న్యాయం జరగాలని పట్టుదల కూడా నాలో ఉంది. నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే నువ్వు స్పృహలోకి రావాలి. ఇవాళ కాకపోతే రేపైనా నీకు మాట వస్తుంది. రిలాక్స్, రిలాక్స్. ఎలా చేయాలబ్బా? ఎలా? జయమ్మా, ఇదిగో. థ్యాంక్స్. తల పగిలిపోతుంది. ఏమైంది జయమ్మా? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? ముందులే ఒక విషయం. మీ నాన్నే పండక్కి మీ ఇద్దరిని తీసుకొస్తానని మాటిచ్చాను కదా. మన హిట్లర్ ఏమో అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నామనేసి ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక తల బద్దలైపోతోంది. హలో అమ్మా, నమస్కారం. నమస్కారం అండి. కాసేపటి క్రితం కూడా ఫోన్ చేశానమ్మా, మీరు పనిలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మాట్లాడొచ్చమ్మా? అయ్యయ్యో, మాట్లాడొచ్చండి, మాట్లాడొచ్చు. అదేనమ్మా, ఆ రోజు మీరు మాటిచ్చారు, పండక్కి అమ్మాయిని అల్లుడు గారిని పంపిస్తా అన్నారు. వాళ్ళని పంపిస్తున్నారమ్మా? తప్పకుండా వస్తాడు. భానుని తీసుకునే వస్తాడు. మీరేం అనుమానం పెట్టుకోనక్కర్లేదు. థ్యాంక్స్ అమ్మా, ఈ మాట కోసమే ఫోన్ చేశాను. ఇది వాళ్ళ పెళ్ళయ్యాక వచ్చే మొదటి పెద్ద పండుగమ్మా. నా జీవితంలో వచ్చిన మొదటి పెద్ద పండుగ. అంత మాట అనకండి. ఇక నుంచి మీ జీవితంలో ప్రతిరోజు పండగే అనుకోండి. అంతా పాజిటివ్ గానే ఆలోచించండి. ఉంటాను రాజుగారు. అలాగేనమ్మా. నమస్తేనమ్మా. మంచిదండి, నమస్తే. జయమ్మా, మీరు ఎవరింటికి వస్తాడని మాటిస్తున్నారు? ఆయన ఎలా వస్తాడు? రాడు. పాపం మా నాన్న హడావిడి పడిపోయి ఏర్పాట్లు చేసేసుకుని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత రావడం లేదంటే చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? రావడం లేదని చెప్పేద్దామా? తొందర పడుకు భాను, వస్తాళ్లే. ఎలా వస్తారు? అందరూ కలిసి విలేజ్కి వెళ్ళడానికి పైన బట్టలు సర్దుకుంటున్నారు తెలుసా? తెలుసు. మరి ఎలా వస్తాడు? ఏమో.
ఏజీ లగేజ్ రెడీ చేసావా? ఏజీ వస్తువులేవి నన్ను ముట్టుకొనివ్వడుగా. అందుకేనా వెళ్లే వాళ్ళ లిస్టులో నీ పేరు లేదు? తను సింధుని చూసుకుంటూ ఉంటుందిలే. నాకు రావాలన్న కుతూహలం ఏమీ లేదులే. మీరే జైలు నుంచి పెరోల్ మీద బయటకొస్తున్న ఖైదీల్లా తెగ సంబరపడిపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, పండగ చేసుకోండి. నువ్వున్నంత వరకు ఏ పండుగైనా దండగే కదా. సరే, నవ్వులాపి జయమని పిలవండి. జయం ఇంకా రెడీ అవ్వలేదా? వెళ్ళి చూడు బాను. మీరే వెళ్ళి చూసుకోండి. మనతో తీసుకువెళ్ళట్లేదని కుళ్ళుకుంటుంది. తప్పు మీతో వచ్చి కర్మ తప్పిందని సంతోషపడుతున్నాను. భర్త పక్కనే ఉండగా భార్య రెచ్చిపోతుంటే ఆ భర్తల్ని ఏమంటారో. సారీ, మీరు నోరు జారకండి, మమ్మల్ని మాటలనిపించకండి. నేను చూసొస్తాను. గదిలో లేదక్కా. నేను కిచెన్ లో ఉందేమో చూసొస్తాను. అయ్యో, కిచెన్ లో కూడా లేదు. సరే, నేను బయట ఉందేమో చూసొస్తాను. బయట కూడా లేదే. లేకపోవడం ఏంటి? ఇందాకే కదా నాతో మాట్లాడింది. సరే, తలో చోట వెతకండి, వెళ్ళండి. అటు చూద్దాం కదా. ఆగండి. ఏం జరుగుతుంది? జయమ్మ కనిపించట్లేదు. ఎక్కడా లేదు. ఇంట్లో లేదు ఏజే. లేదు లేదు, జయమ్మ ఇంట్లో ఎక్కడా లేదు. మా ప్రోగ్రాం ఆపడానికి డ్రామాలు ఆడుతున్నావా? ఎప్పుడు నన్నే అనుమానిస్తారేంటి? రేపు కరోనా కనిపించకపోయినా నేనే కారణం అంటారేమో. ప్రపంచంలో అన్ని విధ్వంసాలకు మూల కారణం మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడం కాదు, మనుషుల్లో బాను ఉండడమే కారణం అంటారేమో. నాకేం తెలీదు మహాప్రభు. నిజంగానే జయమ్మ మిస్ అయింది. మిస్ అవడం ఏంటి? పసిపిల్ల. జయమ్మా, ఎక్కడికి వెళ్ళావు జయమ్మా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఊరెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్. తొందర పడుకు భాను, వస్తాళ్లే.
భానుకి తిక్కు కుదిరి టెక్కు తగ్గింది. చివరి నిమిషంలో ఇలా జరిగిందేంటి? 5 నిమిషాల క్రితం దాకా వెళ్తున్నట్టే ఫిక్స్ అయ్యాం. సడన్ గా ఇలా జరిగింది. మనం ఆ భానుమతిని ఎగతాళి చేసి చాలా ఫోజులు కొట్టాం. ఇప్పుడు భాను మనసులో ఎంత నవ్వుకుంటూ ఉంటుందో. మనసులో కాదు, బయటికే నవ్వేసింది కదా. ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడం కన్నా భాను ముందు అవమానం జరిగినందుకే భరించలేకపోతున్నాను. అందరం కలిసి నా పెళ్ళైన కొత్తలో తిరుపతికి వెళ్ళాం. ఆ తర్వాత నా పతి సౌదీకి వెళ్ళిపోయాడు. నా గతి ఇలాగే ఇక్కడే మగ్గిపోతూ ఉండేలాగా మారింది. మేమిద్దరం మాత్రం కలిసి ఎక్కడికెళ్ళాం? మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఆ ఉత్సాహం కాస్త చల్లారిపోయింది. నువ్వేం మాట్లాడవేంటక్కా? మీరంతా ప్రోగ్రాం క్యాన్సిల్ అయినందుకు ఫీల్ అవుతున్నారు, కానీ జయమ్మ ఎందుకు సడన్ గా మాయమైందా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకని నీకు అలా అనిపించిందక్కా? ఏజేని భాను వాళ్ళ ఇంటికి పండక్కి పంపించడానికే ప్లాన్ వేసింది తెలుసా? చూసావా ఈ ముసల్ది ఎంత తెలివైందో? మాయా, ఏం మాట్లాడుతున్నావు? ముసల్దేంటి ముసల్ది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అసలు జయమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడున్నావు జయమ్మ? ఎలా ఉన్నావు? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? పర్వాలేదులే, ఫోన్దే ఉంది. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? అసలు నువ్వేమైపోయావా అని ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? చెప్పేళ్ళొచ్చుకో జయమ్మ. ఏ గుళ్ళో ఉన్నావో చెప్పు, వస్తాను. గుళ్ళో కాదు మైసన్, మీ అత్తగారింటి ముందున్నాను. ఏంటి, ఆ చెంబి ఇంటికి వెళ్ళావా? చెంబు ఇల్లు కాదు నాన్నా, మీ అత్తగారిల్లు, భాను అమ్మగారిల్లు. నేను అదే అన్నాలే. అక్కడికి ఎందుకు వెళ్ళావు? బయటెందుకు కూర్చున్నావు? ఆ చెంబేంటి, ఆ మూటేంటి? నువ్వు భానుని తీసుకొని పండక్కి 3 రోజులుండేలా మీ అత్తగారింటికి, అంటే ఇక్కడికి రావాలి. నో. అయితే రావా? కంఠంలో ప్రాణం ఉండగా ఇంటికి రాను. నా కంఠంలో ఆక్సిజన్ ఉండగా నేను ఇంటికి రాను. ఇక్కడే ఇంటి ముందే ఈ మంచం మీదే కూర్చుంటాను. ఈ చెంబులో నీళ్లున్నా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఇలాగే ఎండకు ఎండి, వానకి తడిసి, చలికి వణికి. ఆపు జయమ్మా. ఇదేం కొత్త రకం బ్లాక్మెయిల్? నీకు అసలే ఆరోగ్యం బాలేదు. అనవసరంగా ఈ బేకారీ కోసం నీ హెల్త్ పాడు చేసుకుంటావా? ఇదిగో నా కోడల్ని బేకారి అనకు, నాకు నచ్చదు. భాను బంగారు తల్లి. నువ్వు రాను అంటున్నావు కదా, పైగా విలేజ్ ట్రిప్ ప్లాన్ చేసావు కదా. నీకు నీ భార్య కన్నా కొడుకులు కోడళ్లే ముఖ్యం అనుకున్నావు కదా. అందుకు మండి, ఒళ్ళు మండి, కడుపు మండి ఈ ప్లాన్ చేశా. బయట చలిగాలి వీస్తుంది జయమ్మా, ముందు లోపలికెళ్ళు. లోపల ఫ్యాన్ గాలి వీస్తోంది, నేనెళ్ళను బాబు. నువ్వొస్తేనే వెళ్తా. భానుని తీసుకొని వచ్చాకే లోపలికి వెళ్తా. లేదంటే మీ అమ్మ, ఈ జయమ్మ, ఈ జయప్రద ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి ఈ రాత్రి గడ్డ కట్టుకుపోయి, ప్రాణం కడగట్టుకుపోయి. ఆపు జయమ్మా.
నేను జరగబోయేది చెప్పాను. మీ అత్త మామ 100 సార్లు వచ్చి లోపలికి రమ్మన్నారు. కాఫీ నీళ్ళిచ్చినా తీసుకోలేదు. పంతానికొస్తే ఈ జయమ్మ నీకు జేజమ్మ. వస్తావా లేదా? ఇది అన్యాయం జయమ్మా. నువ్వు ఇలాంటి తాళం వేసి నన్ను బలవంతంగా ఇరికిచ్చేస్తున్నావు. సరే అయితే ఉంటా. నేను ఇక్కడే ఇలాగే ఎండకు ఎండి వానకు తడిసి చలికి వానికి. ఆపు. నా మాట విను జయమ్మా, ఇంటికి రా. నా మాట విని నువ్వే నీ భార్యను తీసుకొని ఇక్కడికి రా నాన్న. లేకపోతే ఇక్కడే కూర్చుంటా. నేను రాను రాను రాను. చిచి, ఏంటి చిచి? ఏదైతే చేయకూడదని గట్టిగా కోరుకున్నానో అదే చేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది? నీతో కలిసి మీ ఇంటికి రాకూడదని గట్టిగా కోరుకున్నాను. అంత కష్టంగా ఉందా? పరమ కష్టంగా ఉంది. ఏమైంది? మీరెళ్ళండి. ఎక్కడికి? మా ఇంటికి. మరి నువ్వు? నాతో కలిసి మా ఇంటికి రావడం కష్టంగా ఉందని ఇప్పుడేగా అన్నారు. అంటే? పండక్కి నేను రాను, ఇక్కడే ఉంటాను. మీరెళ్ళండి. ఏంటి? వెళ్ళి జయమ్మకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఈ బ్యాగ్ నెత్తి మీద వేసి కొట్టి బ్యాగ్ లో కుక్కి తీసుకెళ్తాను. సూట్ కేసులో శవం అనుకుంటారు. బిందులో చెంబేం అనుకోరు. నడు. నేను నడవా. రావా? రావా. ఏంటి ఆటలుగా ఉందా? బాధగా ఉంది. ఎందుకు? నాతో కలిసి మా ఇంటికి రావడం మీకు కష్టంగా ఉంది అంటే నాకు బాధగా ఉండదా? మీలాగా మేం కోటీశ్వరులం కాదనే కదా, మాది చిన్న ఇల్లనే కదా, మేం పేదవాళ్ళమనే కదా. ఏ మెంటల్, నేను ఒక్క వాక్యంలో ఇంత స్క్రిప్ట్ రాయలేదు. కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీరేమైనా అనుకోండి, ముందు చీచి అన్నారు, నేను అప్పుడే హర్ట్ అయ్యాను. అవతల జయమ్మ మంచులో మంచం వేసుకుని కూర్చుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి లోపలికి తీసుకువెళ్ళండి. పండక్కి నువ్వు రాకుండా నేను ఒక్కడే వెళ్తే మీ వాళ్ళు ఏమనుకుంటారు? మర్యాదలకి ఏం లోటు రాకూడదని నేను ఫోన్ చేసి చెప్తానులే. ఏయ్, మీ మర్యాద కోసమా నేను వచ్చేది? మా జయమ్మ కోసం. అయితే జయమ్మని ఇక్కడికి తీసుకురండి. జయమ్మ రాదు, నాకన్నా మొండి. నేను రాను. ఏం తెక్కగా ఉందా? అక్కడ జయమ్మ, ఇక్కడ నువ్వు. నా జీవితంతో ఆడుకుంటారేంటి? అయితే కష్టంగా ఉంది అన్నందుకు సారీ చెప్పండి. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? యు బేకారీ, హౌ డేర్ యు! చెప్పరా? చెప్పను. ఓకే, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. మా వాళ్ళని అడిగానని చెప్పండి. ఉంటా. టాటా. బాయ్ బాయ్. ఇదిగో, ఏమి అనాలే రా. దక్ష, మాయా, చిత్ర, రండి రండి, అందరూ రండి. ఏం జరుగుతుందో చూడండి. ఏయ్ బేకారీ, అరవకో. ఇప్పటికే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినందుకు వాళ్ళు అప్సెట్ అయ్యారు. బ్యాగ్ తీసుకుని ముందెళ్ళు. వెళ్ళు. వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త.
సింధుని నువ్వే చూసుకోవాలి చిత్ర. ఏ టైంకి ఏ టాబ్లెట్ వేయాలో నోట్ ప్యాడ్ మీద రాసి పెట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు ఏజే?